కేటీఎం డ్యూక్ 160. కేటీఎం నుంచి 125 సీసీని డిస్కంటిన్యూ చేసి 160 సీసీని కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారనమాట. సో ఈ 160 సీసీ సెగ్మెంట్లో ఈ వెహికల్ వర్తా కాదా అనే విషయం గురించి మాట్లాడుకుందాం. 1,85,000 ఎక్స్-షోరూమ్ ప్రైస్కి తీసుకొచ్చారు. దీంట్లో 164.2 సీసీ ఉంది. సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ SOS ఇంజిన్ ఆఫర్ చేస్తున్నారు. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ అనమాట. 19 PS పవర్, 15.5 Nm టార్క్ అయితే ఉంటుంది. 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ తోటి వర్క్ అవుతుంది అనమాట. ఈ ప్రైస్ సెగ్మెంట్లో DOHC ఇంజిన్ ఇచ్చినా కానీ తక్కువే అని చెప్పొచ్చు. ఎందుకంటే అపాచీతో చూసుకున్నట్లయితే 1 PS పవర్ ఎక్స్ట్రా ఉంది, నిండా 1 Nm టార్క్ కూడా ఎక్స్ట్రా లేదన్నమాట. అలాగే NS 160తో చూసుకుంటే సిమిలర్గా ఉంది. సో వాళ్ళు పెట్టిన ప్రైజెస్ చూసుకున్నట్లయితే NS 160 కానీ అపాచీ కానీ మ్యాక్సిమం 1,78,000 1,75,000 రూపాయలకి దగ్గరలో లభిస్తూ ఉంటాయి. అండ్ వీటితో కంపేర్ చేస్తే KTM 160 సీసీ వెహికల్స్ 45,000 రూపాయల దాకా ఎక్స్ట్రా ఉందన్నమాట. అంత ప్రైస్ పెట్టి 160 సీసీని ఎందుకు కొనాలని దాని గురించి ఇంకా తెలుసుకుందాం. ముందుకెళ్దాం. ఇంకా ఫీచర్స్ అయితే ఉన్నాయి.